यंत्रे संसदानां भ्रमणं परिच्छन्न सूर्यप्रकाश सूर्यालोकानुरूपाणि यात्रा यात्रा कलो ప్రసాదం అన్నం తినగా పూజ చేయొచ్చు తప్పులేదు ప్రసాదం దేవుడి పూజ తప్పులేదు జరిగింది. కానీ నిజంగా రాజు వచ్చి చెప్పిండు అది నాకు కొడుకే దత్తపుత్రుడే. ఇంకా దత్తపుత్రుడికైనా ఓనాడు కొంచెం తండ్రి మీద కొడుకు మీద తండ్రికి ఆవేశం వస్తుందేమో, మనస్పర్ధలు వస్తాయేమో, కానీ ఇప్పటి వరకైతే వాడు పుట్టిననాటి నుంచి ఈనాటి వరకైతే అలాంటి భావన మా ఇద్దరి మధ్యన రాలేదు. అదొక రకంగా భగవంతుడు ఇచ్చిన పుత్రుడు నాకు వాడు. ఒక్కొక్క జన్మలో కొంచెం పుణ్యం చేసుకొని అన్ని పుణ్యాల ఫలితమే ఇవాళ ఇంత చక్కటి మానవ జన్మ మనకు వచ్చింది. ఈ మానవ జన్మ ఎట్లా వచ్చింది? మంచి ఏంది, చెడేంది, కష్టమేంది, సుఖమేంది, జ్ఞానం ఏమిటి, అజ్ఞానం ఏమిటి, భగవంతుడు అనేవాడెవరు, ఇవన్నీ విషయాలు మనకు కావాలి నేర్చుకోకుండానే మనకు వచ్చేస్తున్నాయి. అగో దాని ఫలితమే ఇవాళ ఇలాంటి ఆ భగవంతుని సేవ చేసుకునే భాగ్యం మనకు ఆ భగవంతుడు ఇచ్చాడు. అది భగవంతుడు ఇచ్చిన వరం మనకు. మరి ఎంతో మంది ఉంటారు, వేల సంఖ్యలో ఉంటారు. ఇప్పుడు మన రాజూరల్నే ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఎంతో మంది ఉన్నారు. మరి ఇక్కడ ఈ రోజు యజ్ఞ దీక్షలో ఎంతమంది పాల్గొన్నారు? అందరూ ఊరు మొత్తం వచ్చి పాల్గొన్నారా? అందరూ దీక్షా కంకణం కట్టుకొని కూర్చున్నారా? కూర్చోలేదు కదా. ఇవాళ ఎంతమందిని కూర్చున్నాం? ఒకసారి మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచించకుండా లెక్క చెప్పండి. ఎంతమంది దంపతులు కూర్చున్నారు? భగవంతుడు కూర్చుంటే ఇవ్వలేదు అనుకో, ఏదో ఒక కారణం వస్తుంది, ఏదో ఒక ఆటంకం వస్తుంది, ఉండలేకపోతాం, మనం పాల్గొనలేకపోతాం. అయ్యో నిజంగా అనుకున్న వారం రోజుల నుంచి అనుకున్నా ఇట్లయిపోతుంది అని అనుకోలే నేను అని మళ్ళీ మనం బాధపడుతుంటాం. ఏంటి? వాళ్ళకి ఆ యోగం భగవంతుడు ఇవ్వలేదు, వాళ్ళకి అవకాశం భగవంతుడు ఇవ్వలేదు, వాళ్ళకి అదృష్టం ఆ భగవంతుడు ఇవ్వలేదు. ఇవాళ ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం అందరం కూర్చున్నాము అంటే భగవంతుని దయ మన మీద ఉన్నట్టేనా కాదా?
వచ్చేసారా? ఓం నమః శివాయ.
చాలా కుతూహలంగా ఉండే స్వామివారి దర్శనం అయ్యింది. కూర్చోవాలి, కూర్చోండి, అందరు కూర్చోండి, దయచేసి అందరు కూర్చోండి. స్వామి అక్కడ ఎంత ఉన్న వాళ్ళు ఎవరు నిల్చోవద్దు. మరి కొంతమంది మాత్రమే మాట్లాడుతున్నారు. స్వామి మహారాజుకి మరి వచ్చి అందరినీ ఆశీర్వదించేందుకు వచ్చినారు అని చెప్పి అంటే అది రాజశేఖర్ పంతులు గారి మరియు వారందరి ప్రోత్సాహం వలన స్వామివారు ఇక్కడికి రావడం మన అదృష్టం. వారు చెప్పిన రెండు వాక్యాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఆచరించి ఆచరణలో పెట్టడం ద్వారా మనం మంచిగా సన్మార్గంలోకి వెళ్తూ ఉంటామని చెప్పి మహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం
వందే వందరు మందారమిందిరానందకందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే సకుంకుమ విలేపనామలికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేత్ అంబికాం. భోలా శంకర భగవానికి జై. 4 రోజుల కార్యక్రమం కాబట్టి మీరంతా అలసిపోయినట్టు మీ గొంతులను బట్టి నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ జయ అనేది పుట్టే నుంచి వీళ్ళకి రాలేదు. అవునా? వచ్చిందా? ఇక్కడ ఇద్దరు ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అమ్మలు ఇంట్లో ఎట్లయినా వాళ్ళు మాట్లాడలేరు, బయటకు వచ్చి మాట్లాడలేరు. మగవాళ్ళు ఇంట్లో మాట్లాడలేరు, బయట కూడా మాట్లాడలేరు. నేను వచ్చిన కనుక అమ్మలందరికీ నేను ఒక అన్న లాంటి వాడిని, వాళ్ళందరికీ కొడుకు లాంటి వాడిని. నా ముందర గట్టిగా మాట్లాడు, ఒకసారి గట్టిగా చేయనాదం చేయాలి. మగవాళ్ళందరూ 2 చేతులు మొత్తం పైకెత్తాలి. అమ్మలందరూ 2 చేతులు నమస్కారంగా గదువ కిందికి పట్టుకొని అనాలి. 2 చేతులు పైకి ఎత్తని వాళ్ళంతా ఏమనుకోవాలి? మనం అమ్మలు అనుకుంటాం. నోటి నుంచి అనడు మాత్రం చేయనాదా గట్టిగానే అనాలి. ఇంట్లో మీరు ఎంత గట్టిగాని వాళ్ళతో పనులన్నీ చేయిస్తారో అంతకంటే కొంచెం గట్టిగానే అనాలి. సంస్కృతంలో అక్షరం వ్యత్యస్తంగా ఈ అక్షరం అటు అటు అక్షరం ఇటు అర్థంగా మాట్లాడతారు. జయ అంటే ఏజ అని, ఏజ అంటే పూజిస్తున్నాను అని అర్థం. ఇప్పుడు అర్థం చేసుకోండి. మనం ఎవరికి పడితే వాళ్ళకి జయ అంటాం కదా, అన్నప్పుడల్లా ఏమనుకోవాలి? వాళ్ళకు వాక్కుతోటి, మన మాటతోటి వాళ్ళను పూజ చేస్తున్నట్టు. ఇక్కడ పుష్పాలు పత్రాలు ఏముంటాయో వాక్కు, మన మాటతోటి వాళ్ళని పూజ చేస్తున్నట్టు. మనం ఏం చేస్తున్నాం? 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతికే వాళ్లకు రోజుకు 10 సార్లు చేయగొడతాం. ఎప్పటికుంటే దేవునికి ఎన్నిసార్లు చేయగొట్టాలో ఒకసారి బాగా ఆలోచించుకో. కనుక ఒకసారి మీ రాజురావు వాళ్ళందరూ కూడా అత్యంత క్రమశిక్షణ, ప్రేమ, భగవత్ సాధన ఉన్నవారని నేను వేరే దగ్గర చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు సన్యాసులను నమ్మొద్దు. ఇక్కడ ఇట్లే చెప్తారు, బాగా లేకపోతే ఆ ఊరు ఉన్నట్టు మీరు ఉండొద్దని చెప్తారు. కనుక చాలా జాగ్రత్తగా మీరందరూ మంచివాళ్ళుగా నాకు అనిపిస్తున్నాయని ఆ పేరు నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. భోలా శంకర భగవానికి జగదంబా మహారాజ్ఞికి మార్కండేయ మహర్షి భగవానికి సూర్య భగవానికి మదనానంద సరస్వతి స్వామి భగవానికి శ్రీకృష్ణానంద సరస్వతి స్వామి భగవానికి అన్నపూర్ణ మాతాకి సమస్త ప్రపంచానికి ఆధారభూతమై అంతటా ఉన్నటువంటి అందరి నుంచి వెలుగుతున్నటువంటి ఆ పరమాత్మ చైతన్య స్వరూపం మన రాజురాలో బొడ్డు రాయి దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరి ఇంట్లో ఏ ఫోటోనో, ఏ గౌరమ్మనో, ఏ భోగ చెక్కనో, ఏ విగ్రహమో, ఏ యంత్రమో
ఏ పుస్తకము ఆ రూపంలో ఉన్నా, ఏ మూలలో ఏ రూపంలో ఉన్నా, ఇవాళ పిలిస్తే వచ్చి ఉన్నటువంటి బ్రహ్మాది మండల రూపంలో ఉన్న, రేపు ప్రతిష్ఠ చేయబడేటువంటి శివ పంచాయత నవగ్రహ మార్కండేయ మహాముని స్వరూపంలో ఉన్న, ఇక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముల స్వరూపంలో ఉన్న, మన ఊరి బ్రాహ్మణోత్తముల స్వరూపంలో ఉన్న, కార్యకర్తల స్వరూపంలో ఉన్న ఆ దేవుడు ఒక్కడే. అదే పరమాత్మ స్వరూపం. ఇక్కడ అన్ని పనులు చేస్తున్న వాళ్ళతో పాటు ఏ కార్యక్రమంలో అయితే ఎవరు లేకపోతే ఆ కార్యక్రమం వృధా అవుతుందో ఆ కార్యక్రమం పూర్తి చేయడానికి మనస్సుతో వచ్చి ఉన్నటువంటి మా అమ్మలందరి స్వరూపంలో, అయ్యలందరి స్వరూపంలో నా స్వరూపం, ఇలా మనందరిలో వెలుగుతున్నది ఆ ఒక్క భగవంతుడే. మనందరిలో ఉన్న భగవంతునికి నారాయణ స్మరణ పూర్వకంగా నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఒక మహత్తరమైనటువంటి రోజు. ఎందుకంటే మన అందరము అడిగితే ఏం చెప్తాము, మీరెవరు అని ఒక మాట అడిగితే ఏం చెప్తాము, మనుషులం అంటారు. గట్టిగా ఇంకొంచెం మీ చదువుకున్న వాళ్ళు ఏం చెప్తారు, మేము మానవులం అండి అని చెప్తారు. అంతే కదా, చెప్తామా చెప్పమా, మాట్లాడొచ్చు ఏం కాదు, చెప్తాం. మానవులం అని చెప్తారు. మానవులు అంటే ఏమిటి అంటే, మానుట అంటే ఊరుకుండుట అంటే తెలుసు కదా మనకు. ఇక మానుకోరా, అల్లరి మానుకో అంటాం కదా. ఆ మానుకో అంటే ఊరుకుంటాము అని చెప్తారు. మానుకో అంటే ఊరుకో అన్నట్టు. అంటే మానవా అంటే ఏమన్నట్టు, ఇక ఊరుకోవా అన్నట్టే కదా. ఇది ఆలోచించుకోండి. మా నవ, మా అంటే వద్దు, నవ అంటే కొత్త అన్నట్టు. ఒకటి ఊరుకోమని అర్థం, ఇంకోటి కొత్తది వద్దు అని అర్థం. మానవులు అంటే అది. ఏమంటే ఒక్కసారి మనిషి పుట్టాలంటే చాలా కృషి ఉంటుంది. మీకు అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు, మీరు కూడా కోపం వచ్చినప్పుడు, మీకు దర్శన రానప్పుడు, లేక పని చేసిన గురుగా చెప్తే వినప్పుడు ఏమంటారు, ఈ పాపపు జన్మ తలకాయంత కొట్టుకుంటారు చూడు. అవునా? అట్లా కొట్టుకోవద్దండి. ఎందుకంటే మనది పాపపు జన్మ కాదు. ఒక్కసారి మానవుడుగా పుట్టాలంటే శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినాలభ్యతే. 100 కోట్ల జన్మల పుణ్యము ఒక్కసారి బయటకు వస్తే అప్పుడు మనిషి అయి పుడతాడు. అంటే మనం అంతే ఎవరం చెప్పండి? 100 కోట్ల జన్మల పుణ్యాల మూటలం. జ్ఞాపకం, మామూలు కాదు. పాపము అనే మాట మన నోట రాకూడదు. మనం పుణ్యాల మూటలం. 100 కోట్ల జన్మల పుణ్యాల సారాంశంగా మనం పుట్టినాం. ఆ పుణ్యాల మూట నోట రావాలి భగవంతుని మాట, అప్పుడే గడుస్తుంది పూట. జ్ఞాపకం వచ్చుకోండి. కాబట్టి ఆ విధంగా భగవంతుని మనం పట్టుకోవాలి. మానవ అంటే పరమాత్మ ఏం చెప్పిండట, వచ్చేటప్పుడు ఆ పుణ్యాల మూట మన చేతిలో పెట్టి మానవ అని అంటాడు. మానవ అనుకుంటూ పంపించాడు. అంటే బాబు 100 కోట్ల జన్మలు, కొత్త జన్మలు కొత్త జన్మలు కొత్త జన్మలు ఎత్తుకుంటా వచ్చినావు కదా మానవ, ఇక మళ్ళీ కొత్త జన్మ వద్దురా, నువ్వు నా లోపల లీనమైనందుకు నేను పంపిస్తున్నా అని మనకి ఇక్కడ పంపించాడు దేవుడు. కాబట్టి మనము అంత గొప్పగా ఉన్నప్పుడే మానవులు. ఈరోజు గొప్ప సుదినం మనం. ఎందుకంటే మనకు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని పరమాత్మ సన్నిధిలో కూర్చోబెడుతున్నాం. కొంతమంది ద్రవ్యం ఇచ్చి ఇక్కడ రాసి పెట్టిన పేరు, అవును కదా. మీరేం కొందరు ఇయ్యలేదు, నేను అసలు ఇయ్యలేదా? మనం ఆలోచన చేయండి. వాళ్ళు పైసలు కూడా ఇచ్చిండ్రు, మనము కూడా ఇచ్చినాం. మనం ఏమి ఇచ్చినాం? ఒక మనిషికి 100 సంవత్సరాల ఆయుష్ అనుకుంటే నేను 2 గంటలు నా ఆయుష్ ఇక్కడ గడుపుతున్నా, మీరు 5 రోజులు ఆయుష్ ఇక్కడ గడుపుతున్నారు. మనం ఇచ్చినట్ట లేదా పరమాత్మకు ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మనము భగవంతునికి ఇవ్వడానికి యోగ్యమైన మన దగ్గర ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే మనకి ఎప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, ఏమని, మనము తక్కువ ఎదుటోడు ఎక్కువ. దీన్ని ఏమంటారు?
రేపు పొద్దున బీపీ పెరిగితే గోళీలు ఎవరు ఇవ్వాలి? అమ్మ అడుగుతుంది అయితే కానీ నువ్వు తినరా మాగింటకి అట్లా అన్నరా కదా. ఇది అనే అన్నమాట. ఇది కాదు, నీవు తల్లిదండ్రుల దగ్గర ఉండవలసి 100 ఇచ్చి 100 ఇంటికి తెచ్చుకోమని 2 మెచ్చి 100 ఏంది మళ్ళా దండ పెట్టు. ఏం కావాలి? 1000. 1000 కాగానే 1,00,000 కాగానే ఏమనంటే ఈ 1,00,000 ఏం చేసుకుంటాం? 1,00,000 ఉన్నాయి సరే కానీ జర ఒక 10 వస్తే మంచుకుంటాం. పెదవి మీద పదవి, ఓ ఎమ్మెల్యేనో ఎంపీయో ఏదైనా అయితే బాగుంటుంది. రాజ్యాధిపతి ఆయనకేమంటాడు? ఇక్కడ విధి చూస్తాడు. 3 లోకాలకు రాజు ఇంద్రుడు కదా, నేను ఇంద్రుడు ఎందుకు కావద్దు అంటాడు. ఇక వీనికి ఎంత వీడు ఉండేది 100 ఏళ్ళు, కోరేది ఇంద్రుడు వచ్చుకున్నాను. దీన్ని ఆశ. ఆశాశ పరమం దుఃఖం, విపరీతమైన దుఃఖం ఆశ. ఆశ ఎట్లుంటుందంటే ఈ శరీరం యొక్క తత్వాన్ని గ్రహించదు, తత్వాన్ని గ్రహించకుండా ఉంటుంది ఆశ. అటువంటి ఆశ నీతో పలికిస్తుంది. ఏమని నాకు ఇది లేదు అది లేదు అది లేదు. ఇక్కడ ఇంతమంది అమ్మలు అయ్యలు కూర్చున్నారు, తాతగారు కూడా కూర్చున్నారు, చదువుకున్న పండితులు కూర్చున్నారు కదా. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా మా బీరువాలో 100 చీరలు ఉన్నవి, మా ఆయనకు 50 పాయింట్లు ఉన్నాయి, నాకు 2 నెక్లెస్లు ఉన్నాయి, మా ఆయనకు 2 కడియాలు ఉన్నాయి, మాకు 20 ప్లాట్లు ఉన్నాయి, 20 ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, మాకు 100 ఎకరాల పొలం ఉంది. ఎవరైనా చెప్పారా దేవునికి? ఏం చెప్తారు? మా పక్కింటకు 50 ఎకరాల లేకపోయా. ఎప్పటికీ అదే కానీ నీకు లేని ముచ్చట్నే చెప్పు. నాకు ఇది లేకపోయా అది లేకపోయా అది లేకపోయా అది లేకపోయా ఏడుస్తుంటే దేవుడు అనుకుంటాడు వీడికి లేదు లేదు అంటే ఇష్టం ఉన్నట్టుంది కాబట్టి లేకపోని అంటాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆశ. కన్ను ఉండాలి. శరీరంలో మనకు ఆలోచన వచ్చింపజేసే ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థం గురించి ఆలోచన చేయండి ఒక్కసారి. ఈ బాలకృష్ణుడే, ఇక్కడ బాలకృష్ణుడు ఉంటే ఏమనుకోకరి అని ఎక్రియకురి, ఇక్కడ నేను పోయిన తర్వాత అరే నిన్నే అన్నారా అంటే వాడు ఆయనతో చెప్పకు నామంటాడు. ఏదో పేరు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఆయనను పేరు వదిలిపెట్టుకున్నారు, పిలుస్తున్నారు. పెద్దగా అయినాడు. పెద్దగా అయిన తర్వాత ఏంటంటే అంగం గలితం, ఫలితం ముండం, దశన విహీనం జాతం తుండం, వృద్ధో యాపి గృహీత్వా దండం, తదపి నముంచతి ఆశాపిండం, భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని శంకర్ల వారు చెప్పారు. ఆయన ఈ బ్యాలెన్స్ అక్కడికి వచ్చిందా లేదా? పరమాత్మ అని కోరుకుంటా నాకు భగవంతుడి నామస్మరణ ఇప్పుడే కలుగుగాక. ఎందుకు అంటే చివరికి అంటారు కదా, లాస్ట్ మూమెంట్ అనొచ్చు కదా. ఇదంతా కష్టపడి 100 సంవత్సరాలు పోయేటప్పుడు లాస్ట్ సెకండ్ అనొచ్చు కదా. లాస్ట్ సెకండ్ పరిస్థితి ఎట్లుంటుంది? ఏముంటుంది? మొత్తం మాట అద్దైతే గుర్రు 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 అనుకుంటారు. లాస్ట్ బయట చూసి యాడ్ చేసుకుంటారు. పోయిన గుర్రు గుర్రు అంటుంటారు. గురువు అంటే చుట్టూ ఉంటారండి. ఈ చుట్టాలు వస్తారు. వీడు పోడు, సెలవులన్నీ అయిపోతుంటాయి. వీడు పోతరాదు, పోంగన ఫోన్ వస్తే పెట్రోల్ వేస్ట్. వీడు పోడు. అక్కడ ఉన్న చుట్టూ చేసినాడు. వీడు మన్మన్ మీద మనసు పెట్టుకున్నాడే, అంతని పోతలేడు. వాడు మన్మన్ కోసం వీళ్ళు ఆగుతారు. గురు అంటే ఒకరు పక్కన వస్తుంది వచ్చి గురిగిలేమో పెట్టినట్టునే. వాడు గురిగిలే పెట్టలేదు, వాడు పోయే గురికి తయారవుతుంది. వాడు కంటపట్టబడుతుంటారు కాబట్టి అప్పుడు ఏం అనలేము. చివరి భాగంలో అంటే సరిపోయి అనుకుంటే చివరి భాగంలో మన చేతిలో ఉండదు. కనుక ఇప్పటి నుంచి అనాలి. ఒక చోట మ్యాథమెటిక్స్ చదువుకున్న సార్ ఉన్నాడు, బాగా చదువుకున్నాడు. బాగా చదువుకున్న మ్యాథమెటిక్స్ సార్ తండ్రి గారు ఉన్నాడు. ఆ తండ్రి గారిని ఎప్పుడు కూడా భగవన్నామ స్మరణ చేయలేదు. ఈయన మాట చదువుకున్నాడు, కొంచెం నాలుగు చిన్నది చదువుకొని ఆ చివరి భాగంలో నాన్నగారి చివరి భాగంలో ఇంటికి వచ్చాడు. నాన్నగారు లాస్ట్ మూమెంట్ కూడా అర్థమైంది. అరే చాలా చోట్ల చెప్పారు ఆఖరికి భగవన్నామస్మరణ చేస్తే దేవుడి దగ్గరికి పోతాడు. మా నాయన కష్టపడి మమ్మల్ని పెంచిండు కదా, దేవుడి దగ్గరికి పోయేటట్టు ఏదైనా నామస్మరణ చేయిద్దాం అనుకున్నాడు. అనుకొని మెల్లగా దగ్గరికి వచ్చి నాయన నారాయణ అన్నాడు.
వానికి అంటేనా జీవితంలో ఇప్పుడు అంటేనా అనలే కదా, కాబట్టి అనరాలి. ఇప్పుడు జీవితంలో అంటే అనొస్తుందా మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ పంతులు అడుగుతా, ఏమయ్యా మీకు పారాయణ గ్రంథం ఎక్కడుంది? షెల్ఫ్లో 3వది అని చెప్తాడు, అవును కదా. మిమ్మల్ని అడుగుతా, అమ్మ కాఫీ చాయ్ పత్తా డబ్బా ఎక్కడ ఉంది? షెల్ఫ్లో 2వ డబ్బా చెప్తారా లేదా? అగ్గిపెట్టి ఎక్కడ ఉంది? ఫలానా దగ్గర ఉంది చెప్తారు కదా. ఎందుకు? రోజు చూస్తారు కాబట్టి దాని మీద మీకు ఒక పెద్ద దృష్టి ఏర్పడుతుంది. దాన్నే ప్రింట్ చేసుకుంటారు. ఆ రోజు అలవాటు ఉన్నది కనుక ఈయన తీసుకొచ్చి రాష్ట్రం ఇట్లా నారాయణ అనమంటే వాడికి మొదటి నుంచి నూరేళ్ళైతే కొనాలి రాదు. ఇది మ్యాథమెటిక్స్ లెక్కలు సార్ కదా. ఈక్వేషన్ వేసిండండి. ఈక్వేషన్ వేసి మా నాన్నకు అర్థమైతలేదు. ఇప్పుడు నేను చెప్పి అర్థం ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తా. నారాయణ అంటే మొత్తం ఎప్పటికీ దేవుని దగ్గరనే ఉంటాడు. సగం అన్నాడు అనుకో, సగం రోజులు ఉంటాడు కదా దేవుని దగ్గర. కొన్ని రోజులు అంటాడు అనుకొని అక్కడ ఒక కొబ్బరి నార తీసుకున్నాడు. తెలుసా కొబ్బరి నార అంటే? తెలుసు కదా. కొబ్బరి నార తీసుకొని ఆ ముసలాయన దగ్గరికి నార చూపించాడు. ఇదేంది అంటే వాడు చూసి కొబ్బరి పీచు అని చచ్చిపోయాడు. నారాయణ పట్టడం లేదు అంటే మొదటి నుంచి లేదు. కాబట్టి అభ్యాసం చేసుకోవాలి. ఎప్పటి నుంచి అభ్యాసం చేసుకోవాలి? ఇప్పటి నుంచి అభ్యాసం చేసుకోవాలి. కనుక భగవంతుని దగ్గరికి రావడం, భగవంతుని చూడడం, పరమాత్మ దగ్గర అభ్యాసం చేసుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు భగవంతుని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నాము. మార్కండేయ మహాముని ఆరాధ్య దైవమైనటువంటి మహాశివుడు మార్కండేయ మహాముని, పంచాయతన దేవతలు, నవగ్రహ దేవతలు, ధ్వజస్తంభం ఇవన్నీ మనం ప్రతిష్ఠ చేసుకుంటాం. ఆ దేవుళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే రాజుగా ఎంత గొప్పది, ఎంత ప్రేమగా, ఎంత భక్తిగా, ఎంత శ్రద్ధగా చేసుకుంటున్నారు. 5 రోజుల నుంచి నిరంతరమైనటువంటి వేదం, నిరంతరమైనటువంటి భజన కార్యక్రమాలు, ఇంతమంది హాయిగా అన్ని రకాల కార్యక్రమాలు పాల్గొంటున్నారంటే నాకు రాజురాలో ఫాలోయింగ్ చాలా ఉంది అంటాడు దేవుడు. పెళ్ళయి ఆ పెళ్లికి వస్తారు చూడు అందరూ, తర్వాత బరాతు తీస్తారు కదా, ఆ కార్లో కూర్చుంటారు. కొత్తగా అప్పుడే పెళ్ళైనాడు. ముందర వీడెగురుతాడు, వాడెగురుతాడు, ఎగురుడే ఎగురుడు. ఇట్లుంటుంది లైఫ్ అంటే అనుకుంటున్నాడు. ఇద్దరు అనుకుంటారు భలే మజా ఉంది. ఎగిరి వీడు అలసిపోతారు. తెల్లారి కాపురం పెడతారు, కుటుంబం పెడతారు. జీలకర్ర లేదు అంటే జీలకర్ర అంటే ఏంటి అంటుంది. అంటే మా నాయన మంచోనికి ఇచ్చిండు, జీలకర్ర కూడా తెలవడానికి ఇచ్చిండు అని ఆమంటారు. ఇక పనిచేస్తారు. అప్పుడు ఈ ఎగిరినోడు రాడు, దుంకినోడు రాడు. వాళ్ళ దగ్గర చిప్పలు పట్టుకొని తిరిగి చెంగ దుంకిపోయింది. ఆలోచన చేయండి. అంటే వస్తాడు. అప్పుడు రావాల్సింది ఎవరో మనకు ఉన్నటువంటి కాన్షియస్ అర్థం కావాలి, కానీ ఎవరు రారు కదా. అట్లే పరమాత్మ కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నంటే పొద్దున్న నుంచి సాయంత్రం భజనలు చేసిండ్రు, బాగు పెట్టిండ్రు. అసలు సంగతి రేపు సాయంత్రం తర్వాత ఎల్లుండి పొద్దున అర్థమవుతుంది దేవుడికి. అడిగి పోయేటోడు వచ్చినప్పుడు కూడా సైకిల్ మోటార్ కూడా ఆపడు. ఎవరి ఇంటికి కాకుండా పోతాడు. నేను పోయేస్తున్నాయి అని सर्वविद्यामये गन्धाकरणेन समन्विता ब्रह्मास्याल्पादज्ञानन्दानान् नमोऽस्तुते पुरङ्गत्वेन निर्विघ्नार्थ महागणाधिपतिभोजनं च करिष्ये गणप्राणे अप्राणगणदेवयस्थितः गणसर्वेन्द्रियाणि वाङ्मनश्चक्षुश्रोत्रैश्वाग्राणैः सुरन्दरं दष्टं दस्याः असनेते पुनरस्मादिक्ष पुनःप्राणिनिहना अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि उपचारिक स्नानं समर्पयामि आपोरिष्ठामयो भुवस्थान ऊर्जे ददातु जनन्यै नमः। ॐ पुष्ट्यै नमः। ॐ शिवायै नमः। ॐ सत्यै नमः। ॐ विमलायै नमः। ॐ तुष्ट्यै नमः। ॐ प्रीतिपुष्करिण्यै नमः। नमः। ॐ भास्कर्यै
यशस्विन्यै नमः उदारङ्गायै नमः ॐ हरि ॐ धनधान्यकर्यै नमः ॐ शुभप्रदायै नमः स्मगतानन्दायै नमः ॐ समुद्रतनयायै नमः ॐ मङ्गलादेव्यै नमः ॐ नारायणसमाश्रितायै नमः ॐ दारिद्र्य ॐ देव्यै नमः द्रववारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाल्यै नमः ॐ नमः ॐ त्रिकालज्ञान సంపన్నాయై ఇంకా కార్యక్రమాలు బాగా ఉన్నాయి. కొంచెం తొందరగా చేస్తే బాగుంటుండే निज भुज दंड निपातित खंड विपा